Hi everyone, welcome to Aravali Technologies. Myself Kancham Srija. So ఇవాళ వీడియోలో ఏంటంటే మనం BSc Anesthesia Technology గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. సో మనకి BSc Anesthesia Technology వచ్చేసి అయితే 3 years అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్. బట్ కొన్ని కాలేజెస్లో ఏంటంటే మనకి 4 years కూడా ఉంటుంది, కొన్ని కాలేజెస్ మాత్రమే. ఫస్ట్లీ మనం అనెస్థేషియా అంటే ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. సో అనెస్థేషియా వచ్చేసి అయితే మనకి హాస్పిటల్స్లలో సర్జరీస్ అనేటివి చేస్తుంటారు కదా. సో సర్జరీకి ముందు పేషెంట్కి ఈ అనెస్థేషియా ఇంజెక్షన్ అనేది ఇస్తుంటారు. సో ఎందుకు ఇస్తారు అంటే ఆ కాన్షియస్ నుండి వెళ్ళిపోయాక ఆయన ఎప్పుడైతే అన్కాన్షియస్ అయ్యాక ఈ సర్జరీ అనేది అయితే చేస్తుంటారు. సో ఎవరైతే ఈ BSc అనెస్థేషియా టెక్నాలజీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎంత డోస్ ఇవ్వడం కానీ అండ్ ఏ టైంకి ఇవ్వాలి, టోటల్గా అనెస్థేషియాకి రిలేటెడ్ అయిన ఎక్విప్మెంట్ ఉంటుంది కదా దాన్ని చూసుకుంటారు అండ్ మేనేజ్ అనేది చేస్తుంటారు ఈ BSc అనెస్థేషియా టెక్నాలజీ చేసిన వాళ్ళు. అండ్ అలాగే వీళ్ళు ఏంటంటే మనకి అనెస్థేషియా స్పెషలిస్ట్ ఉంటారు కదా, ఎవరైతే MDని అనెస్థేషియా చేసిన డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా అసిస్టెంట్గా అయితే వర్క్ చేస్తుంటారు ఈ BSc అనెస్థేషియా టెక్నాలజీ చేసిన వాళ్ళు. BSc అనెస్థేషియా టెక్నాలజీ చేయడానికి ఎలిజిబుల్ ఎవరు అని చూసుకుంటే అయితే ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఈ BSc అనెస్థేషియా టెక్నాలజీ అనేది అయితే చేయొచ్చు. అండ్ మనము అడ్మిషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే అయితే మనకి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు, డైరెక్ట్గానే జాయిన్ అవ్వచ్చు. బట్ ఏంటంటే మనకి ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని మనకి అడ్మిషన్స్ అనేటివి ఇస్తుంటారు కాబట్టి మనకి ఇంటర్ మార్క్స్ అయితే 50 to 60% మార్క్స్ అనేటివి అయితే ఉండాలి. ఫీ అనేది చూసుకుంటే అయితే ఇఫ్ మీరు గవర్నమెంట్లో జాయిన్ అయితే మనకి 20,000 లోపు ఫీ అనేది అయితే అయిపోతుంది. బట్ మీరు ప్రైవేట్లో జాయిన్ అయితే మాత్రం మనకి 20,000 to 1.5 lakhs వరకు అయితే అవుతుంది. ఎగ్జాక్ట్గా 1.5 అవుతుందా అంటే చెప్పలేము, బట్ మ్యాక్సిమం అయితే 1.5 lakhs వరకు అయితే ఫీ అనేది అయితే అవుతుంది. BSc అనెస్థేషియా టెక్నాలజీ అనేది కంప్లీట్ అయిపోయాక మీరు MSc ఇన్ అనెస్థేషియా టెక్నాలజీ అనేది కూడా చేయొచ్చు హైయర్ స్టడీగా. అండ్ మనము BSc అనెస్థేషియా టెక్నాలజీ అనేది కంప్లీట్ అయిపోయాక మనకి శాలరీ అనేది చూసుకుంటే అయితే 6 lakhs నుండి 7 lakhs per annum అయితే ఉంటుంది. సో మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ అనేది ఉంటుంది. నార్మల్గా ఏ జాబ్ అయినా కూడా స్పెషలైజేషన్ కావచ్చు, జాబ్ రోల్ కావచ్చు అండ్ మనకి ఎక్స్పీరియన్స్ కావచ్చు, వీటిని బట్టే మనకి శాలరీ అనేది అయితే ఉంటుంది. సో మనకి అనెస్థేషియా టెక్నీషియన్ కావచ్చు, అనెస్థేషియాలజిస్ట్ కావచ్చు, అసిస్టెంట్గా కావచ్చు, ఇలాంటి జాబ్ రోల్స్ అయితే మనకు ఉంటాయి మనం వన్స్ BSc అనెస్థేషియా టెక్నాలజీ అనేది కంప్లీట్ అయ్యాక. ఎవరికైతే మెడికల్ ఫీల్డ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళకైతే ఈ BSc అనెస్థేషియా టెక్నాలజీ అయితే ఒక గుడ్ కెరియర్ ఆప్షన్ అనేది చెప్పవచ్చు, ఎందుకంటే దీనికి మంచి స్కోప్ అనేది కూడా ఉంటుంది. సో మనం దీంట్లో సబ్జెక్ట్స్ అనేటివి చూసుకుంటే అయితే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంటుంది, అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ సైన్స్ ఉంటుంది, అలాగే బేసిక్ అనెస్థేషియా కాన్సెప్ట్స్ ఉంటుంది, అలాగే మనకి ఏంటంటే ఫార్మకాలజీ ఉంటుంది. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఈ BSc అనెస్థేషియా టెక్నాలజీలో అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి BSc అనెస్థేషియా టెక్నాలజీ కోర్స్ యొక్క డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డీటెయిల్గా కావాలనుకున్నా కూడా ఏ కామెంట్ అయితే చేయండి. మీకు వేరే అదర్ కోర్సెస్ గురించి కావాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.